హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి అనేది 18,000 రూపాయల పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఎప్పుడో ప్రారంభిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా ఈ పథకం ప్రారంభం కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం కొన్ని ప్రత్యేక పథకాలను అమలు చేశామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. ఇక కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన కూడా పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి ఎవరైతే మనకు ఈ యొక్క మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం ద్వారా 18,000 రూపాయలను అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. మరి 18,000 రూపాయలు మీకు రావాలి అంటే మహిళలు కొన్ని అప్డేట్స్ని అయితే తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ ఏ తేదీ నుంచి ఈ 18,000 రూపాయల పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతోంది, ఈ పథకానికి సంబంధించిన అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, కొన్ని కొత్త రూల్స్ను ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. మరి కొత్త రూల్స్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మహిళలు ఏం చేయాలి, ఏం చేస్తే ఈ పథకం ద్వారా మనం లబ్ధి పొందవచ్చనే వివరాలన్నీ కూడా మీకు మరొకసారి నేను క్లారిటీగా తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఎందుకంటే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకువచ్చి దీనికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరింత మేలు చేయాలి. ఇప్పటికే శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం సబ్సిడీ రూపంలో. అలాగే తల్లికి వందనం పథకాన్ని అయితే ఇచ్చాం. దాంతోపాటుగా మనకు పక్కా ఇంటిని కూడా పంపిణీ చేయబోతున్నాం మహిళల పేరు మీద అని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి మహిళలకు 18,000 రూపాయలను గనక ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆర్థికంగా మరింత భరోసా ఇచ్చినట్లు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ 18,000 రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైపోయింది. ఈ పథకానికి సంబంధించి తాజాగా ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రూల్స్ ఏంటి, ఒక కుటుంబంలో ఎంతమందికి ఇస్తారు, పెన్షన్ తీసుకుంటూ ఉంటే ఈ పథకం వర్తిస్తుందా వర్తించదా, మిగిలినటువంటి పథకాలు వస్తూ ఉంటే ఈ పథకాన్ని ఇస్తారా ఇవ్వరా అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను. కొన్ని కొత్త ప్రూఫ్స్ను కూడా ప్రభుత్వం అయితే తీసుకోమని చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క పథకానికి మనం అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుందా లేదా, నేరుగా అర్హులను గుర్తించి ఈ పథకాన్ని విడుదల చేస్తున్నా అనే వివరాలు కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారాన్ని పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి, ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి, లైక్ గుర్తుపైన నొక్కండి. ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుంటారు. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఈ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. అలాగే ఈ షేర్ చేయడమే కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వీడియోలను మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంటను నొక్కితే మళ్ళీ నోటిఫికేషన్ గంట వస్తుంది. ఆల్ అని గంట ఆన్లో పెట్టుకొని ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమానికి సంబంధించిన వీడియోను మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే ఉచితంగా అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి 18,000 రూపాయల పథకాన్ని అయితే ప్రారంభించబోతోంది. మరి ఈ పథకం ద్వారా చాలామంది మహిళలు లబ్ధి పొందాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపు 85 లక్షల మంది ఉంటారని చెప్పి మన కూటమి ప్రభుత్వం కూడా అంచనా వేసింది. అంటే అన్ని అర్హతలు ఉన్నటువంటి వారు మళ్ళీ ప్రభుత్వం ఈ పథకానికి దరఖాస్తులు స్వీకరించి ఈ పథకాన్ని విడుదల చేయాలని చెప్పి అనుకున్నా కానీ
ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇంకా ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలోనే మహిళలు చాలా ఇబ్బంది పడుతూ కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. ఈ పథకాన్ని కనుక విడుదల చేస్తే మహిళలకు మరింత భరోసా వచ్చినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం కూడా 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. మరి ఈ 3 సంవత్సరాల పాలనలోకి అడుగుపెట్టినటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు మరింత అవకాశం ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. మరి ఈ పథకానికి సంబంధించి కొత్త రూల్స్, కొత్త విధి విధానాలు మనకు అందించాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే అందాయి. దాదాపు 85 లక్షల మంది పైగా మహిళల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు వేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఉంది. ఇక్కడ ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను కూడా ఈ నెల చివరి వారంలో స్వీకరించేటువంటి అవకాశం ఉంది. ఈ నెలలో మనకు తల్లికి వందనం పథకాన్ని అయితే వేయబోతున్నారు కాబట్టి ఈ హడావిడిలో ప్రభుత్వం అయితే ఉంది. మరి ఈ తల్లికి వందనం పథకం ముగిసిన తర్వాత ఈ ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఇక్కడ 18 నుంచి 59 సంవత్సరాలలోపు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఈ పథకానికి అప్లై చేసుకుంటే ఈ పథకం ద్వారా మీరు ప్రతి మహిళ కూడా లబ్ధి పొందవచ్చు అనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఆడబిడ్డ అనేది 18,000 రూపాయల పథకానికి అప్లై చేసుకోవడానికి ఇక్కడ ప్రభుత్వం అవకాశం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు పెన్షన్ తీసుకుంటూ ఉన్న ప్రతి నెల వితంతు పెన్షన్ కానీ, ఒంటరి మహిళా పెన్షన్ కానీ పొందుతూ ఉన్న, దివ్యాంగుల పెన్షన్ పొందుతూ ఉన్న ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి వితంతు మహిళ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త రూల్స్ ప్రకారం రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి, ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి, వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, ఫోన్ నెంబరు, 6 ఫోటోలు ఖచ్చితంగా ఉండాలి. పనిచేసేటువంటి ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఉంటేనే మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్రభుత్వం కూడా దీనిపైన మనకు అప్డేట్ అయితే తీసుకువచ్చింది. కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ యొక్క ప్రూఫ్స్ను సిద్ధంగా పెట్టుకోండి. దాదాపు 7 రకాల ప్రూఫ్స్ను మీరు రెడీగా పెట్టుకోవాలి. అప్పుడే మీరు ఈ ఆడబిడ్డ నిధి 18,000 రూపాయల పథకానికి మీరు పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అప్లై చేసుకుంటే ప్రభుత్వం మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రూఫ్స్ను సిద్ధంగా పెట్టుకొని ఈ నెల చివరి వారంలో ప్రభుత్వం దరఖాస్తుల ప్రక్రియను అయితే చేపడుతుంది. దరఖాస్తుల ప్రక్రియను చేపట్టి అనర్హులను నిర్ధారించి జూలై నెలలో ఈ పథకానికి సంబంధించిన 18,000 రూపాయలను విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది చాలా మంచి అవకాశం మనకు. మహిళలకు సంబంధించి ఇప్పటికే ఈ యొక్క ఆడబిడ్డ నిధి 18,000 రూపాయల పథకానికి సంబంధించి మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాబట్టి వారికి ఇది ఉపయోగపడేటువంటి అంశం అన్నమాట. కాబట్టి ప్రతి మహిళ కూడా అప్డేటెడ్గా ఉండి ఈ పథకం ద్వారా 18,000 రూపాయలు తీసుకోండి. మరి ఈ యొక్క పథకానికి కొన్ని అర్హతలను ప్రభుత్వం నిర్దేశించింది. ఇక అర్హతలు అంటే 18 నుంచి 59 ఏళ్ళు ఉండాలి. నేను చెప్పిన 7 రకాల ప్రూఫ్స్ సిద్ధంగా ఉండాలి. మరి ఇక్కడ మీకు ఈ అర్హతలు ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈకేవైసీ ఉండాలి, ఎన్పిసిఐ లింక్ ఉండాలి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. ఇవి అర్హతలు అనమాట. ఇంకా అనర్హతల విషయానికి వస్తే 6 రకాల సమస్యలను ప్రభుత్వం అయితే తీసుకువచ్చింది. ఇందులో మీకు 4 చక్రాల వాహనం అనేది ఉండకూడదు, సొంతంగా కారు అనేది ఉండకూడదు. అలాగే మనకు భూమి మెట్ట 10 ఎకరాల కంటే ఎక్కువగాను, మాగాని 3 ఎకరాల కంటే ఎక్కువగాను ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మూడవది అనర్హత చూసుకుంటే మీరు 300 యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ అనేది రాకూడదు. ఇది మూడవ అనర్హత. ఇక నాలుగవది ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉండకూడదు. ఎవరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తూ ఉండకూడదు. ఇక ఐదవ అనర్హత చూసుకుంటే అంటే ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కింద మనకు 10,000 12,000 రూపాయల జీతం తీసుకుంటూ ఉండకూడదు. ఇక చివరిది ఆరవది చూసుకుంటే మనకు ఖచ్చితంగా ఇక్కడ ప్రతి మహిళ కూడా 1000
1000 చదరపు అడుగుల స్థలం అనేది కలిగి ఉండకూడదు. మున్సిపాలిటీ ఏరియాలో 1000 చదరపు అడుగుల స్థలం అనేది ఉండకూడదు. ఈ అనర్హతలు కనుక లేకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకం ద్వారా, ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయలు మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయలను మీరు తీసుకోండి. ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఇక్కడ ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ప్రతి మహిళ కూడా అర్హులే. మీకు ఇదివరకే ఏ పథకాలు వస్తూ ఉన్నా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ పథకాలకు మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి సమస్య లేదు. అలాగే మీరు లబ్ధి పొందకుండా ఉన్నా కూడా ఇవన్నీ కూడా చేసుకొని అప్లై చేసుకుంటే మీరు లబ్ధి పొందవచ్చు. మరి ఈ అప్డేట్స్ అన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మహిళలు అలర్ట్గా ఉండండి. కొత్తగా తీసుకొచ్చినటువంటి రూల్స్ ఇవన్నమాట. ఎటువంటి ఇబ్బంది లేదు. అందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి స్పష్టం చేశారు. కాబట్టి ప్రతి మహిళ కూడా అలర్ట్గా ఉండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనేది 18,000 రూపాయల పథకాన్ని తప్పనిసరిగా తీసుకోండి. ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అవకాశం కల్పించింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.